హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ రాజకీయ రాజేశ్వరి బ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? ఈ మధ్య వ్లాగ్స్ పెట్టగా చాలా రోజులు అవుతుంది కదా, కొంచెం బిజీగా ఉండడం వల్ల వర్క్స్ వల్ల వీడియోస్ తీసినా కానీ ఎడిట్ చేసే టైం లేక వ్లాగ్స్ పెట్టలేదన్నమాట. ఈ వ్లాగ్ ఏంటంటే మా మ్యారేజ్ డే వ్లాగ్ అనమాట. మేము ఎక్కడికి వెళ్ళాము, ఏం చేసాము, ఏ టెంపుల్కి వెళ్ళాము అంతా అనేది ఈ వ్లాగ్లో ఉంటుంది. ఫుల్గా చూడండి. ఏం సర్ప్రైజ్ ఇచ్చాను అనేది కూడా ఉంటుంది. బాగుంటుంది, చూడండి మిస్ చేయకుండా. ఇదే మా నేను చేసిన సర్ప్రైజ్ అన్నమాట. ఇప్పుడు ఓపెన్ చేస్తున్నారు, చూడండి ఎలా ఉందో చెప్పండి. ఇది నిన్న ఫస్ట్ అన్నమాట. నేనే ప్రిపేర్ చేశాను. ఇది నేను ఇచ్చిన సర్ప్రైజ్ ఏంటనేది రివీల్ చేస్తున్నాం. చూడండి ఏంటా సర్ప్రైజ్ అని. ఎలా ఉందో మాత్రం కామెంట్ చేయండి. మా వీడియోకి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ మాకు ఇవ్వండి. మా వీడియో మొత్తం ఎండ్ వరకు తప్పకుండా చూడండి, బాగుంటుంది. 3D ఫోటో ఫ్రేమ్ అన్నమాట. ఇది నేనే చేసిన ఫస్ట్ ఫోటో ఫ్రేమ్ అన్నమాట. మా నాది చేసుకున్నాను. ఎలా ఉందో మాత్రం చెప్పండి. ఇవన్నీ నేనే చేసుకున్నాను. మేము మార్నింగ్ లేచి ఇంకా రెడీ అయిపోయి, నేను మార్నింగ్ రెడీ అయిన తర్వాత ఈ ఫ్రేమ్ సర్ప్రైజ్ చేశాను. తర్వాత ఇక మేము అందరం స్టార్ట్ అయిపోయాము. ఎర్లీ మార్నింగ్ చాలా మంచి ఉందన్నమాట. ఎంత ఫాగ్ అంటే చాలా ఎక్సైటింగ్గా అనిపించింది జర్నీ అన్నమాట. మేము ఎక్కడికి వెళ్తున్నామంటే యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి టెంపుల్కి వెళ్తున్నాం అన్నమాట, దర్శనం చేసుకుందామని చెప్పేసి. మొత్తం చాలా ఫాగ్ ఉంది. అసలు కార్ వెహికల్ కూడా దగ్గర కూడా కనిపించట్లేదు, అంత దగ్గర ఫాగ్ ఉండిపోయింది అనమాట. కానీ జర్నీ మాత్రం చాలా ఫాగ్లో ఎక్సైటింగ్గా ఉంది. చాలా బాగా అనిపించింది. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను ఈ ఫాగ్లో జర్నీ చేయాలని చెప్పేసి. ఇప్పుడు కుదిరింది అనమాట. ఫాగ్లో భలే ఉంది. ఫాగ్ మాత్రం చాలా ఉంది. అసలు ఎక్సైటింగ్గా జర్నీ అయితే అనిపించింది. టెంపుల్కి వచ్చేసాం అనమాట. ఇక కార్ పార్కింగ్లో కార్ పార్క్ చేసేసి మేము అక్కడి నుంచి ఆటోలో కొండపైకి వెళ్తున్నాం అనమాట. మేము ఎవ్రీ ఇయర్ ఇలా ఎవ్రీ మ్యారేజ్ డేకి ఇలా ఏదో ఒక ప్లేస్కి టెంపుల్కి వెళ్ళడం అలవాటు అనమాట. ఇలా లక్ష్మీనరసింహస్వామి టెంపుల్కి రావటం మేము మ్యారేజ్ డే టైం అప్పుడు సెకండ్ టైం అనమాట. కొండపైకి వచ్చేసాము అనమాట. ఆటో దిగేసాము. ఇక్కడ నుంచి మేము టెంపుల్ లోపలికి వెళ్తున్నాము. అయితే అక్కడ టికెట్స్ తీసుకున్నాము. టికెట్ తీసుకొని ఇక్కడ బ్యాటరీ వెహికల్ ఉంటే మేము బ్యాటరీ వెహికల్ ఎక్కేసాము. నేను, మమ్మీ, బాబు, పాప బ్యాటరీ వెహికల్ ఎక్కాము. ఇక మా హస్బెండ్కి వాకింగ్ చేసుకుంటూ రమ్మన్నారు. ఇక మా హస్బెండ్ వాకింగ్ చేసుకుంటూ పైకి వచ్చేసారనమాట. బ్యాటరీ వెహికల్లో మేము పైకి వెళ్తున్నాము. ఎక్కువ డిస్టెన్స్ ఏం లేదు, కొంచెం అప్ ఉంటుంది. బ్యాటరీ వెహికల్లో పైకి వచ్చేసాము. స్వామివారిని దర్శనం చేసుకొని టెంపుల్ నుంచి బయటకు వచ్చేసాం అనమాట.
కొద్దిసేపు అక్కడ గుడి బయట కూర్చున్నాము. అక్కడ కూర్చొని ఇంక ప్రసాదాల కోసం వెళ్ళాము. అక్కడ అభిషేకం లడ్డు ఉంటే అక్కడే పైన తీసుకున్నాము. మరి కింద మళ్ళీ పులిహార ప్రసాదాలు అవి ఉంటే అక్కడ తీసుకొని ఇంక మళ్ళీ మేము కార్ దగ్గరికి వెళ్ళిపోయామన్నమాట. మళ్ళీ ఆటో తీసుకొని మళ్ళీ కిందికి వచ్చేసామన్నమాట. కిందికి వచ్చి కార్ తీసుకొని ఇంకా స్టార్ట్ అయ్యాము. ఇంకా అక్కడి నుంచి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇక ఆఫ్టర్నూన్ అయిపోయిందని చెప్పేసి ఇంక వచ్చేసాము. టిఫిన్స్ తిందామని చెప్పి వెజిటేబుల్ బిర్యానీ, పూరి తీసుకున్నాం అనమాట. పూరి బాగుంది. మా వాడు ఐస్ క్రీమ్ తింటున్నాడు. ఐస్ క్రీమ్ లో పూరి ముంచుకొని తిన్నాం అనమాట. నేను మా బాబు వెరైటీగా ఉంది, టేస్ట్ మాత్రం బాగుంది. ఐస్ క్రీమ్ పూరి అనమాట మేము పెట్టిన పేరు దానికి. ఇంకా అక్కడి నుంచి తినేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయామన్నమాట. హైదరాబాద్ వచ్చేసాము. మా మరిది వాళ్ళ ఇంటికి, మా హస్బెండ్ వాళ్ళ తమ్ముడు వాళ్ళ ఇంటికి వెళ్ళాము. అక్కడ వాళ్ళ ఇంటి దగ్గర చిత్రమ్మ జాతర అట, అక్కడ జరుగుతుంటే చూసాము. ఈవినింగ్ జాతరలో పిల్లల్ని ఆడిపించాము. మా పాప కంటే పెద్ద పాప అనమాట. మా ఆవిడకి 2 చెల్లెళ్ళు. మా పాప పడుకుంది, అందుకే ఎక్కించలేదు. షాపింగ్ మాత్రం చాలా ఉంది, చాలా బాగుంది. ఇక షాపింగ్ కొద్దిసేపు తిరిగేసి అందరం కలిసి డిన్నర్కి వెళ్ళామన్నమాట. రాయలసీమ రుచులంట. ఫుల్ స్పైసీగా ఉంది ఫుడ్ మాత్రం. చాలా బిర్యానీ తీసుకున్నాము, ఫుల్ ఆఫ్ స్పైసీ అనమాట, తినలేకపోయాము. డిన్నర్ కంప్లీట్ చేసుకొని ఇంకా ఇంటికి వెళ్ళిపోయామన్నమాట. మార్నింగ్ లేచి మళ్ళీ రెడీ అయిపోయాం. చిత్రమ్మ జాతరకి వెళ్ళాం కదా. మార్నింగ్ ఏమో టెంపుల్కి వచ్చేసి టెంపుల్ లోపల దర్శనం చేసుకున్నాం అనమాట అందరం కలిసి. ఇక మేము దర్శనం చేసుకొని ఇంకా ఆ తర్వాత మళ్ళీ మేము బళ్ళారికి స్టార్ట్ అయిపోయామన్నమాట. టెంపుల్ బాగుంది. అమ్మవారు మాత్రం చాలా ప్లెజెంట్గా మంచిగా అనిపించింది. బాగా దర్శనం అయింది, మంచిగా దర్శనం చేసుకున్నాము.